నింగిలోకి చేరిన స్పీడెక్స్ శాటిలైట్లు విజయవంతంగా కక్షలోకి చేర్చిన పిఎస్ఎల్వి C60 ఇక డాకింగ్ తర్వాత అన్డాకింగ్ కోసం శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగం 24 పేలోడ్లు మోసుకెళ్లిన పిఎస్ఎల్వి రాకెట్ ఇక 10 నుంచి 14 రోజుల్లో అనుసంధాన ప్రక్రియ ఉంటుందంట. రైట్గా ఇది అత్యంత కీలకమైనటువంటి ఒక ఘటన. ఎందుకంటే తొలిసారిగా భారత్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు ఈ ఘనత సాధించినటువంటి దేశాలు అమెరికా, రష్యా, ఆ తర్వాత చైనా మాత్రమే ఉన్నాయి. సో ఇక ఒకసారి పిఎస్ఎల్వి C60 ఇది అనుకుంటా. లేదన్నా ఒక నిమిషం అన్న. ఇస్రో ఏ నై భాయ్ ఆగు 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 భాయ్ సాబ్ ऐसे क्यों कर रहे हो. ఇదే నిన్న ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది ఇస్రోకి శుభాభినందనలు తెలియజేసింది యావత్ జాతి అంతా. మరో ఘనత. అసలు ఏంది ఇది, ఏం చేయబోతా ఉంది అనేది మనం ఒకసారి చూస్తే SpaceX mission. ఏం చేయబోతురో చూడండి. ఇగో ఇట్లా ఆ రెండింటిని జోడించబోతా ఉంది మీద స్పేడెక్స్. ఇట్లా పోయిన తర్వాత remarkable journey in developing space technologies exemplifies the power of vision and innovation. In recent years, ISRO has achieved noteworthy accomplishments showcasing India's potential as a ఇట్లా ఈ రెండింటిని అక్కడ జాయిన్ చేస్తా అంటే స్పేస్ లో ఒక స్టేషన్ కి అనుకూలమైనటువంటి వాతావరణం. ఇది జాయింట్ కావడం అంటే సేమ్ గా ఇక్కడ నుంచి పవర్ అక్కడికి పాస్ కావడం, ఈ లింకింగ్ కావడం ఇట్లా జాయింట్ అయిపోతుంది. ఇట్లా మనం ఇవన్నీ చేసుకోవచ్చు. సో satellites. The terminal stage of the launch vehicle PS4 will be restarted twice to This mission, India is marching towards becoming the 4th country in the world to have space docking technology. స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో 4వ దేశంగా భారత్ నిలిచింది ఈ ఘనతతోటి. अब हम उड़ान से ठीक 1 मिनट 30 सेकंड की दूरी पर -15 seconds స్టార్ట్ అవుతుంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో 8 7 6 5 4 3 2 1 0 లిఫ్ట్ ఆఫ్. plus 5 seconds. Lift off normal. That's a marvelous lift off of PSLV C60 SpaceX mission on the go. అన్ని స్టేజీల్లో నార్మల్ పర్ఫార్మెన్స్ తోటి దూసుకుపోయింది మన ఇస్రో చేసినటువంటి ప్రయోగం. మరొకసారి ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంది ఇస్రో చేసినటువంటి ఈ కార్యక్రమం తోటి. సో మొత్తానికి స్పెడెక్స్ శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్ళింది. అయితే ఈ రెండింటిని అంటే డాకింగ్ చేస్తుంది అన్నట్టు ఇట్లా కలిపి మళ్ళీ విడది అంటే కలపడం అంటే వట్టిగా ఏదో జాయింట్ చేయడం కాదు. దీంట్లో ఉన్నటువంటి వ్యవస్థకు అనుసంధానం చాలా గ్రేట్. అది 10 నుంచి 14 రోజుల్లో అనుసంధాన ప్రక్రియ పూర్తయిపోతుంది.